రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి ఉప్పరిగడ్డ తండాలో ఓ పసికందు అమ్మకం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో చిన్నారిని సురక్షితంగా శిశు విహార్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ అమ్మకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి ఉప్పరిగడ్డ తండాలో ఓ పసికందు అమ్మకం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో చిన్నారిని సురక్షితంగా శిశు విహార్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ అమ్మకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి ఉప్పరిగడ్డ తండాలో ఓ పసికందు అమ్మకం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమక్షంలో చిన్నారిని సురక్షితంగా శిశు విహార్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ అమ్మకంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు అధికారులు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆ పసికందు పేరెంట్స్ పట్టుకున్నారా? అక్కడ అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? శంకర్. తాజ్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఒక పసికందును ఒక గిరిజన మహిళ అమ్మకానికి పెట్టడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకుని ఆ పసికందును అమ్మకానికి చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. లాల్ సింగ్ తాండాలోని ఓ గిరిజన పసికందును గిరిజన మహిళ వేరే వ్యక్తులకు కూడా అమ్మింది. ఇదే నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సైతం అక్కడికి చేరుకోవడంతో పాటు పసికందును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఎవరైతే శిశు విహార్కు సంబంధించినటువంటి అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్నటువంటి శిశు విహార్కు సంబంధించినటువంటి అధికారులు ఆ పసికందును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆ పసికందును శిశు విహార్కు తరలిస్తున్నట్టుగా కూడా శిశు విహార్కు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ విధంగా చిన్న పిల్లల్ని ఒక పసికందును అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా పూర్తిగా ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు దీన్ని చాలా చాకచక్యంగా పసికందును అమ్మకాన్ని పసిగట్టడంతో పాటు దీన్ని అడ్డుకున్నారు. ఇక శిశు విహార్కు సంబంధించి పోలీసులు అమ్మాయిని కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకోసం పసికందును అమ్ముకోవాల్సి వచ్చింది, ఎందువల్ల ఇదంతా జరిగిందనేది మాత్రం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును అయితే ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక మొత్తంగా ఎవరైతే పసికందులను అమ్మినటువంటి తల్లిదండ్రులు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో కూడా ఈ పసిపాపను తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చిన్నగా ఉన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే వారిని సంరక్షణ చూసుకోలేక, లేదంటే పేదరికం అడ్డొచ్చా, లేదంటే వేరే ఇతర కారణాలు ఏమనేది మాత్రం పూర్తిగా పోలీసులు రేపు సాయంత్రంలోగా వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి ఇటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. పసికందును అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేసుకున్నారు.